సార్ మేడం అందరికీ నమస్కారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బడిబాట కార్యక్రమం చేస్తున్నాం మనము. బడిబాట కార్యక్రమం ద్వారా 5+ పిల్లలను ఐడెంటిఫై చేస్తాం కదా, ఆ పిల్లలను యూడైస్లో ఎన్రోల్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఇచ్చారు. ఎన్రోల్ చేసుకోవడానికి ముందు మనము ప్రోగ్రెషన్ చేయాలి. ప్రోగ్రెషన్ అంటే లాస్ట్ ఇయర్ మన స్కూల్లో ఉన్న పిల్లవాడు ఈ ఇయరు కంటిన్యూ చేస్తున్నాడా, ప్రమోట్ అయినాడా లేదా, లేకుంటే డ్రాప్ అయినాడా అనే విషయాన్ని ప్రోగ్రెషన్లో చూపించాలి. ఆ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఎట్లా చేయాలి, ఈ ప్రోగ్రెషన్ కంప్లీట్ అవుతేనే ఫస్ట్ క్లాస్లో న్యూ అడ్మిషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు ప్రోగ్రెషన్ కంప్లీట్ చేయాలి. ఆ ప్రోగ్రెషన్ కంప్లీట్ ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం సార్. గూగుల్ సర్చ్లోకి వెళ్ళేసి యూడైస్ ప్లస్ అని టైప్ చేస్తే ఇక్కడ వచ్చే ఫస్ట్ సైటే యూడైస్ ప్లస్లో ఫస్ట్ సైట్ వస్తుంది కదా, udais+gov.in అనేది. అక్కడ బ్లూ కలర్లో యూడైస్ ప్లస్ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే ఈ పేజ్కి వస్తాం. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంటుంది. అక్కడ టచ్ చేస్తే ఇక్కడ స్టేట్ అడుగుతుంది. మనము ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇచ్చేస్తాం, గో కొట్టేస్తాము. కొట్టిన తర్వాత మనకు స్టూడెంట్ మాడ్యూల్ కావాలి కాబట్టి ఇక్కడ లాస్ట్లో స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ ఓపెన్ చేస్తే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ వచ్చేసి మన స్కూల్ డైస్ కోడ్, పాస్వర్డ్ వచ్చేసి మనం లాస్ట్ ఇయర్ ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో అదే, ఏం మార్పు లేదు. నెక్స్ట్ వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్లోకి వెళ్తే ఈ ఇయరు మనకు డైరెక్ట్గా 26-27 అకాడమిక్ ఇయర్ ఓపెన్ అవుతుంది. ఇంకా మనకు యాక్చువల్గా స్టార్ట్ అవ్వలేదు, కాకుంటే యూడైస్ పరంగా స్టార్ట్ చేసినారు కాబట్టి డైరెక్ట్గా 26-27 అకాడమిక్ ఇయర్లోకి వెళ్ళిపోతాం మనం. క్యాప్చా మళ్ళీ ఒకసారి ఎంటర్ చేద్దాము. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇయర్ చూపిస్తుంది కదా, 26-27లోకి వెళ్ళిపోతే ఒకసారి మనం ఇక్కడ మామూలుగా స్కూల్ డీటెయిల్స్ ఎప్పుడు మాదిరే వస్తాయి. అయినా మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఏమన్నా చేంజెస్ ఉన్నాయేమో. చూసుకున్న తర్వాత కింద క్లోజ్ ఉంది కదా, క్లోజ్ చేసేయండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అకాడమిక్ ఇయర్ స్కూల్ డీటెయిల్స్ గ్రేడ్ వైజ్ అకాడమిక్ ఇయర్ వచ్చేసి 26-27 చూడండి. ఇక్కడ అంతా జీరో ఉంది. ఎందుకు జీరో ఉన్నారు అంటే మనం ప్రోగ్రెషన్ చేస్తే మిగతా పిల్లలు వస్తారు. ఈ స్కూల్లో 5 తరగతుల వరకు ఉన్నాయి, కానీ అన్ని స్కూళ్ళల్లో రోల్ జీరో ఉంది. ఎందుకు జీరో ఉంది అంటే ప్రోగ్రెషన్ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి అయితే యాడ్ న్యూ స్టూడెంట్ వస్తుంది. యాడ్ న్యూ స్టూడెంట్ చేయాలన్నా కూడా మనము ప్రోగ్రెషన్ యాక్టివిటీ పూర్తి చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లో స్కూల్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ చేయడానికి ఇది తీసుకోవాలి. ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని ఉంది, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ వస్తుంది. ప్రోగ్రెషన్ మాడ్యూల్లో ముందు చూడండి మన రిపోర్ట్ వస్తుంది. అసలు ప్రోగ్రెషన్ యూజర్ మాడ్యూల్ వస్తుంది, ప్రోగ్రెషన్ ఎట్లా చేయాలనేది. ఒకసారి అది డౌన్లోడ్ చేసుకొని అన్నీ చదివితే ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటాయి, అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి వ్యూ సమ్మరీ, అంటే మనం ప్రోగ్రెషన్ ఎంతవరకు చేశాము, ఎవరెవరు చేశాము అనేది వ్యూ సమ్మరీ కొట్టేస్తే మన స్కూల్లో ఉన్న పిల్లల పేర్లు అన్నీ వస్తాయి. ఇక్కడ పింక్ కలర్లో వచ్చింది. పింక్ కలర్ వచ్చిందంటే మనం ప్రోగ్రెషన్ కంప్లీట్ చేయలేదని, అందరికీ ఇంతవరకు మనం చేయలేదు కాబట్టి అందరికీ పింక్ కలరే వచ్చి ఉంటుంది. కంప్లీట్ అయిన వాళ్ళకు గ్రీన్ కలర్లో వస్తుంది. కాబట్టి ఈ విధంగా కూడా రిపోర్ట్ చూసుకోవచ్చు. ఇంకా బ్యాక్ కొట్టేసి నెక్స్ట్ ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ మన స్కూల్లో ఏ క్లాసులు ఉన్నాయి, ఏ సెక్షన్లు ఉన్నాయి, దాంట్లో ఆ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అయిపోయిందా లేదా, పెండింగ్ చూపిస్తుంది, కాలేదు కాబట్టి. అట్లే వచ్చేసి ఇంకా ఫైనలైజేషన్ ప్రోగ్రెషన్ అంటే అన్ని క్లాసులకు ప్రోగ్రెషన్ ఓకే చేసేస్తే, సబ్మిట్ చేసేసిన తర్వాత ఫైనల్ ప్రోగ్రెషన్ చేస్తేనే మన స్కూల్ ప్రోగ్రెషన్ కంప్లీట్ అయినట్టు. ఫైనలైజేషన్కి వచ్చేస్తే ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది. డిక్లరేషన్ టిక్ చేసి సబ్మిట్ చేయాలి. మనది ప్రోగ్రెషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ముందు ప్రోగ్రెషన్ కంప్లీట్ చేయండి అని వస్తుంది. ఓకే కొట్టేస్తాం. అట్లే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇది ప్రోగ్రెషన్ మాడ్యూల్. ప్రోగ్రెషన్ చేయాలి అంటే మనం ఇంతవరకు రిపోర్ట్ చూసాము. ఇప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీ
కంప్లీట్ చేయాలంటే ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఉంది కదా, కింద గో ఉంది కదా, గో మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ క్లాసెస్ అడుగుతుంది. ఏ క్లాసు, ఫస్ట్ క్లాసు, ఏ సెక్షను, గో. ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరు ఉంటారు? 25, 26లో ఉన్న ఫస్ట్ క్లాసు. మనకు 26, 27కి ఏమవుతారు? వీళ్ళు సెకండ్ క్లాస్కి వస్తారు. కాబట్టి ఇక్కడ పిల్లవాడి పేరు ఉంటుంది, ఆ పిల్లవాళ్ళు ఎవరు అనేది, పెన్ నెంబరు, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఈ పిల్లవాడు ప్రోగ్రెషన్ స్టాటస్ ఉంది కదా ఇక్కడ, ఈ ప్రోగ్రెషన్ స్టాటస్ మీద ఈ పిల్లవాడు ప్రమోట్ అయినాడా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లోడు ప్రమోట్ అయినాడు. మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి, ప్రమోటెడ్ బై ఎగ్జాము, నాట్ ప్రమోటెడ్, రిపీటర్. అదే క్లాస్లో ఉండాలి అనుకుంటే ఇక్కడ నాట్ ప్రమోటెడ్, రిపీటర్ అనే ఆప్షన్ తీసుకుంటాము. ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామ్స్, ఈ ఆప్షను ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ప్రైమరీ ఉంటుంది మన స్కూల్లో, ప్రీ ప్రైమరీ పిల్లలను వితౌట్ ఎగ్జామ్స్ మనం ప్రమోట్ చేయొచ్చు. అట్లా ఎవరన్నా ఉంటే ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామ్స్. ప్రమోటెడ్ బై ఎగ్జామ్స్ అని ఇచ్చినామంటే ఇక్కడ మళ్ళీ మార్క్స్ పర్సంటేజ్ ఇవ్వాలి. మనం మార్క్స్ పర్సంటేజ్ వచ్చేసి 0 to 100% ఇవ్వాలి. ఇక్కడ 0 నుంచి 100% దాకా ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు, 100 దాటితే తీసుకోదు. నెక్స్ట్ ఆ పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్. ఇక్కడ మనకున్న మాన్యువల్ ప్రకారము 0 to 250 days. మన స్కూలు మనకు యాక్చువల్గా వర్కింగ్ డేస్ 220 కాకుంటే ఒక్కో సంవత్సరం పెరగవచ్చు. అందువల్ల ఇక్కడ రేంజ్ వచ్చేసి 0 to 250 వరకు తీసుకుంటుంది. నెక్స్ట్ స్కూలింగ్ స్టాటస్. అట్లే ఈ పిల్లోడు మన స్కూల్లోనే కంటిన్యూ అవుతున్నాడా, ప్రమోట్ అయినాడు కానీ వేరే స్కూల్కి వెళ్తున్నాడు అంటే కింద 2 ఆప్షన్, లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ, వితౌట్ టీసీ. ఇది కొట్టేస్తే వీడు డ్రాప్ బాక్స్లో పడిపోతాడు. అంటే వేరే స్కూల్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ పిల్లని మన స్కూల్లో కంటిన్యూ అవుతే సేమ్ స్కూల్ అని కొట్టేస్తాము. ఒకవేళ మన స్కూల్లో కంటిన్యూ కాకుండా వేరే స్కూల్కి వెళ్తూ ఉంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు లెఫ్ట్ ద స్కూల్ వితౌట్ టీసీ అని కొట్టేస్తాం. ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీస్లో ఉన్న 3 steps. ఇవి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ పిల్లోడికి ప్రమోటెడ్ బై ఎగ్జామ్ కొట్టేస్తున్నాము. పర్సెంటేజ్ వచ్చేసి 78% ఇద్దాము. నెక్స్ట్ 215 days అటెండ్ అయినాడు, స్టడీయింగ్ ఇన్ ద సేమ్ స్కూల్ అని కొట్టేస్తున్నాం. కొట్టేసిన తర్వాత మళ్ళీ వాడు యాక్టివ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు కాబట్టి ఈ ఇయర్ సెకండ్ క్లాసు మళ్ళీ ఇక్కడ మన స్కూల్లో 2-3 సెక్షన్స్ ఉంటే ఆ సెక్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెండింగ్ ఉంది కదా, ఇప్పుడు మనం అప్డేట్ కొట్టేస్తే ఈ పిల్లవాడి స్టేటస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అప్డేట్ కొట్టేస్తున్నా చూడండి, ఇక్కడ సబ్మిటెడ్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ ఓకే అంటే అప్పుడు ఆ పిల్లోడిది ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు రిపోర్ట్లో చూద్దాం ఒకసారి. ఇంకా ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ దగ్గర చూడండి, డన్ వచ్చింది, గ్రీన్ కలర్లో డన్ వచ్చింది. ఇట్లా ఒక్కొక్క పిల్లవాడికి ఈ క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలవి ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి మళ్ళీ క్లాస్ వైజ్గా ఫైనలైజ్ చేయాలి. ఈ క్లాస్ ఇది మనం ఫస్ట్ క్లాస్ ఏ సెక్షను, ఫస్ట్ క్లాస్ బి సెక్షను, అట్లా ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని సెక్షన్స్ మనం ప్రోగ్రెషన్ చేసి ఫైనలైజ్ చేయాలి. కింద ప్రతి క్లాసు ప్రతి సెక్షన్ కన్ఫర్మేషన్ ఫైనలైజ్ చేసేస్తే ఓకే వస్తుంది. మనం ఒక పిల్లందే కొట్టినాం, మిగతా పెండింగ్ ఉన్నందువల్ల ఫైనలైజ్ కావడం లేదు, ఓకే కొట్టేస్తాం, ఫైనలైజ్ చేస్తాం. అట్లా ప్రతి క్లాసు ప్రతి సెక్షను ఫైనలైజ్ చేయాలి సార్. చేసిన తర్వాత మళ్ళీ ప్రోగ్రెషన్లోకి వెళ్ళి ప్రోగ్రెషన్ యాక్టివిటీస్లోకి వెళ్ళి 5 క్లాసులు 5 సెక్షన్లు అయిన తర్వాత ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అని కొట్టాలి. ఇప్పుడు 5 క్లాసులు ఈ స్కూల్లో ఉన్న 5 క్లాసులు 5 సెక్షన్లు సబ్మిట్ చేసి సబ్మిట్ కొట్టేస్తే అప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అయినట్లు మనకి మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత అప్పుడు స్కూల్ డాష్బోర్డ్లోకి పోయి ఫస్ట్ క్లాస్కు యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అంతవరకు ఎనేబుల్ కాదు సార్. కాబట్టి ముందు ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ సబ్మిట్ చేయాలి. మనకు ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీకి సంబంధించి ఇక్కడ యూజర్ మాన్యువల్ అనే ఇచ్చారు కదా, ఆ మాన్యువల్ మీకు ఆల్రెడీ షేర్ చేశాము. ఇదే ఆ యూజర్ మాన్యువల్ వాట్సాప్లో షేర్ చేశాము చూడండి. దీంట్లో కంప్లీట్ గైడ్లైన్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాసెస్ కూడా ఎట్లా చేయాలనేది కూడా ఉంటుంది, మనం వీడియో పరంగా చెప్పాము. వాళ్ళ స్క్రీన్ షాట్లు వేసి ఇచ్చారు,
అట్లే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు దీంట్లో. ఇక్కడ ఉన్నాయి చూడండి ఇన్స్ట్రక్షన్స్. ప్రోగ్రెషన్ స్టాటస్ ప్రమోటెడ్ పాస్డ్ వితౌట్ ఎగ్జామ్ అనే దానికి డిస్క్రిప్షన్ ఇచ్చారు. ద స్టూడెంట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ పాస్డ్ ద రిక్వైర్డ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఈజ్ ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ క్లాస్ అంటేనే ఆ ఆప్షను. నాట్ ప్రమోటెడ్ దానికి డిస్క్రిప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ప్రమోటెడ్ పాస్డ్ వితౌట్ ఎగ్జామ్ అంటే ద స్టూడెంట్ హ్యాస్ బీన్ ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ క్లాస్ వితౌట్ ద ఎగ్జామినేషన్ వితౌట్ నీడ్ టు టేక్ ద ఎగ్జామినేషన్ అంటే వీడికి మార్కులు ఎంటర్ చేయండి అనే ఆప్షన్ రాదు, డైరెక్ట్గా ప్రమోట్ అయిపోతాడు. డిస్కంటిన్యూ బిఫోర్ ఎగ్జాము ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మార్క్స్ పర్సెంటేజ్ రేంజ్ వచ్చేసి 0 to 100. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ రేంజ్ వచ్చేసి 1 to 250. ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా చదువుకోండి. ప్రోగ్రెషన్ ఎట్లా చేయాలనేది స్క్రీన్ షాట్ వైజ్గా చూపించారు మన వీడియోలో చెప్పినట్లుగానే. ఈ విధంగా ప్రోగ్రెషన్ అనేది ఫైనలైజ్ చేయాలి. ఇక్కడ చూడండి పింక్ కలర్లో ఉన్నాయంటే అవి ప్రోగ్రెషన్ ఆ పిల్లలవి కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ రిపోర్ట్ చూపిస్తుంటాడు చూడండి మనం ఒకసారి మళ్ళీ ప్రోగ్రెషన్ అని కొట్టిన తర్వాత సెక్షన్ వైజ్ రిపోర్ట్ చూస్తాం కదా, అక్కడ చూపిస్తుంది ఏ క్లాస్ ఫైనలైజ్ అయింది, ఎక్కడ పెండింగ్ ఉంది. ఈ స్కూల్లో ఈ క్లాస్లో యూకేజీ ఏ సెక్షన్ పెండింగ్ ఉందని చూపిస్తుంది. అది కూడా చేసిన తర్వాతనే ఫైనలైజ్కి వెళ్ళాలి మనం. అన్ని క్లాసులు అన్నీ అయిపోతేనే ఫైనలైజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. ఐ హియర్ బై డిక్లరేషన్ చెక్ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే ఫైనలైజ్ అయిన తర్వాత ఇట్లా మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఫైనలైజ్ అయిందని ఈ విధంగా మెసేజ్ వస్తేనే మనది ఫైనలైజ్ అయిపోయినట్టు లెక్క అనమాట. ఇవన్నీ మళ్ళీ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రోగ్రెషన్ అనేది కంప్లీట్ చేయండి సార్. ఇది ప్రాసెస్ సార్. ఇది అయిన తర్వాతనే మనకు ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి సార్.